గత ప్రభుత్వ కక్ష సాధింపుతో పేదలకు అన్నం పెట్టి అన్న క్యాంటీన్లను మూసివేసిందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విమర్శించారు. పేదలకు పట్టెడన్నం పెట్టడం ఎన్టీ రామారావు ద్వారా నేర్చుకున్నామని ఆయన అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్లను వెనిగండ్ల రాము ప్రారంభించారు. ఏజీకే హై స్కూల్ వద్ద తుమ్మల రామబ్రహ్మం పార్కులో అన్న క్యాంటీన్లను ఆయన ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో 15వ స్నాతకోత్సవం వైభవంగా నిర్వహించారు. గీతం యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ గౌతమరావు అధ్యక్షతన స్నాతకోత్సవం జరిగింది. స్నాతకోత్సవంలో 1325 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అత్యుత్తమ ప్రతిభ చాటిన 23 మందికి బంగారు పతకాలు అందించారు. గ్రీన్ఫీల్డ్ హైవేపై భూసేకరణకు తమ షరతులు ఒప్పుకుంటేనే సహకరిస్తామని రైతుల అధికారులకు స్పష్టం చేశారు. దీంతో మహారాష్ట్రలోని నాగపూర్ నుండి ఏపీలోని అమరావతి వరకు నిర్మించి తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ హైవే వ్యవహారం జటిలమైంది. వరంగల్ జిల్లా పర్వతగిరి ఎంఆర్ఓ ఆఫీసులో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతుల షరతులు పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శాకంబరి అమ్మవారిగా భక్తులకు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి వివిధ రకాలతో కూడిన 5 టన్నుల కూరగాయలు పండ్లతో అలంకరించారు. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అసత్య ప్రచారం చేసేవారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు మంచిర్యాల డీసీపీ భాస్కర్. మంచిర్యాల ఏసీపీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై అసత్య ప్రచారం చేసిన వారిని అరెస్టు చేశామన్నారు. ప్రేమ్ సాగర్ రావు భూ కబ్జాదారుడంటూ రజనీష్ జైన్, కొల్లూరు భాస్కర్, సంపత్ కరపత్రాలు వేశారని డీసీపీ చెప్పారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసిన 3 వ్యక్తులను జయశంకర్ భూపాలపల్లి పోలీసులు అరెస్టు చేశారు. మోసాలు చేస్తున్న 3 అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ కిరణ్ తెలిపారు. నిందితులు గుర్రం శ్రీనివాసరావు, సన్నాయిల సుభాష్, మోకిడి అశోక్ను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఒక్కొక్కరి నుండి 1,00,000 నుండి 2 లక్షల రూపాయల వరకు మొత్తం 50 మంది నుండి వసూలు చేసినట్లు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేటలో దారుణ హత్య జరిగింది. భార్యపై అనుమానంతో మిషన్ కత్తెరతో భార్య నవ్యను భర్త కురసాల చిరంజీవి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. 12 ఏళ్ల క్రితం పెరవలి మండలం అన్నవరపాడుకు చెందిన నవ్యకు చిరంజీవికి పెళ్లైంది. వీరికి 3 అమ్మాయిలు ఉన్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామిక వాడలో దొంగలు హల్చల్ చేశారు. బ్యాటరీ తయారీ పరిశ్రమలో చొరపడ్డ దొంగలు 50 లక్షలు చోరీ చేశారు. వాచ్మెన్ను కత్తితో బెదిరించి బీరువాలోని డబ్బును దొంగలు ఎత్తుకుపోయారు. తెలిసిన వారి పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసులు నమోదు చేసి దొంగల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు శివారులో 60 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. పోలీసుల వాహన తనిఖీలో భాగంగా గంజాయిని పట్టుకున్నట్లు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ తెలిపారు. ఈ ఎండు గంజాయి విలువ 12 లక్షలు ఉంటుందని ఎస్పీ చెప్పారు. ఏపీలోని సీలేరు నుండి తెలంగాణ బొలెరోలో గంజాయిని తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు శ్రీ భద్రకాళి అమ్మవారు శాకంబర్ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కాకతీయుల ఎలవేల్పుగా భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఆదివారంతో ముగుస్తాయి. 3.5 టన్నుల 35 రకాల కూరగాయలు, 400 కిలోల పండ్లు, 200 కిలోల ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించారు.